హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు వచ్చేసి ఎయిర్పోర్ట్లో అయితే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి సౌతర్న్ రీజన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మీకు మన ఛానల్లో అప్లోడ్ చేసిన లేటెస్ట్ జాబ్ అప్డేట్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మీకైతే రావడం జరుగుతుంది. నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ ఇన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సౌతర్న్ రీజన్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్ ఈ స్టేట్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. పోస్టులు చూసుకుంటే మనకి గ్రూప్ సి పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. వెబ్సైట్ వచ్చేసి మనకి www.aai.aervy వెబ్సైట్కి వెళ్ళి అయితే అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ చూసుకుంటే మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకి వచ్చేసి మాత్రమే ఈ వేకెన్సీస్. ఇది చూసుకుంటే మనకి వేకెన్సీస్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీస్, దీనికి వచ్చేసి మనకి 31,000 to 92,000 శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. అన్రిజర్వ్డ్ కేటగిరీకి వచ్చేసి 40 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 6, ఓబీసీకి వచ్చేసి 18, ఎస్సీకి వచ్చేసి 2, ఎస్టీకి వచ్చేసి 7, టోటల్ వచ్చేసి 73 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవచ్చు దీనికి. నెక్స్ట్ వచ్చేసి మనకి వేకెన్సీస్ సెకండ్ చూసుకుంటే మనకి బెంచ్ మార్క్ డిజబిలిటీ పర్సన్స్ అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీన్ని చూసుకుంటే మనకి జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్, దీనికి వచ్చేసి 31,000 to 92,000 శాలరీ ఉండడం జరుగుతుంది. 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. టోటల్ వచ్చేసి యూఆర్ ఓబీసీ 1 పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్, దీనికి సంబంధించి మనకి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఇక్కడ చూసుకుంటే మనకి సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్, దీనికి వచ్చేసి శాలరీ 36,000 to 1,10,000 అయితే శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. అన్రిజర్వ్డ్ కేటగిరీకి వచ్చేసి 13, ఈడబ్ల్యూఎస్ 2, ఓబీసీకి 4, ఎస్సీకి 4, ఎస్టీకి 2, టోటల్ వచ్చేసి మనకి 25 పోస్టులు అయితే ఇందులో రిలీజ్ చేయడం జరిగింది. ఇది చూసుకుంటే మనకి నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్, ఇందులో చూసుకుంటే మనకి 36,000 to 1,10,000 అయితే శాలరీ ఉండడం జరుగుతుంది. అన్రిజర్వ్డ్ కేటగిరీకి వచ్చేసి 8, ఈడబ్ల్యూఎస్కి 2, ఓబీసీ నాన్ క్రిమి లేయర్ 4, ఎస్సీకి 3, ఎస్టీకి 2, టోటల్ వచ్చి 19 పోస్టులు అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి బెంచ్ మార్క్ డిజబిలిటీ పర్సన్స్కి అయితే ఏమేమి ఎలిజిబుల్, ఏ పర్సన్ అయితే ఎలిజిబుల్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి మనకి 27 December 2023 అయితే అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. 26th January 2024 అయితే అప్లికేషన్ ఎండ్ అవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్ అయితే మీకు వెబ్సైట్లో అయితే అనౌన్స్ చేస్తాను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఏజ్ క్రైటీరియా చూసుకుంటే మనకి 20 December 2023 కల్లా మినిమం ఏజ్ అయితే 18 ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసి 30 అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఈ జాబ్ మీకు వచ్చినట్టయితే ఒకవేళ దీంతో పాటు మీకు హెచ్ఆర్ఏ, పర్క్స్, డియర్నెస్ అలవెన్స్ ఇలాంటి అలవెన్సెస్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, సిపిఎఫ్, గ్రాట్యుటీ, మెడికల్ బెనిఫిట్స్ ఇవన్నీ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఈ జాబ్ ఒకవేళ వస్తే. అండ్ మనం ఇక్కడ ఏజ్ కదా, ఏజ్ వచ్చేసి మినిమం అయితే 18 ఉండాలి, మ్యాక్సిమం అయితే 30 ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నాన్ క్రిమినల్ వాళ్ళకైతే 33 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 35 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకి వచ్చేసి 33 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి డీటెయిల్స్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీస్కి వచ్చేసి క్వాలిఫికేషన్ 10th పాస్ అండ్ 3 years డిప్లొమా అయితే చేసి ఉండాలి. డిప్లొమా వచ్చేసి మనకి మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఫైర్, ఇందులో వచ్చేసి 3 years డిప్లొమా అయితే చేస్తే దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదు 10th చేసి ఓన్లీ ఇంటర్ చదివిన వాళ్ళైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. 10th పాస్ అయి ఉండాలి అండ్ ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఈ పోస్ట్కి వచ్చి అప్లై చేసుకోవచ్చు. అండ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. వ్యాలిడ్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అన్నా ఉండాలి, లేదంటే మీడియం వెహికల్ లైసెన్స్ అన్నా ఉండాలి. మీడియం వెహికల్ లైసెన్స్ వచ్చేసి 1 year బిఫోర్ అయితే ఉండాలి. 20 December 2023 ఈ డేట్ కన్నా 1 year బిఫోర్ అయితే ఉండాలి. అండ్ లైట్ మోటార్ వెహికల్కి సంబంధించిన లైసెన్స్ ఉంటే మీ దగ్గర 2 years బిఫోర్ ఉండాలి. ఈ డేట్కి 20 December 2023 ఈ డేట్ నుంచి 2 years బిఫోర్ అయితే మీకు ఆ లైసెన్స్ ఇష్యూ చేసి ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది, లర్నింగ్ లైసెన్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. ఇప్పుడే డ్రైవింగ్ లైసెన్స్కి మీరు లర్నింగ్ ఎల్ఎల్ఆర్ అప్లై చేసిన వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోనికి ఆ రూల్ కాదని ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అండ్ ఫిజికల్ ఫిట్నెస్ చూసుకుంటే మనకి ఈ బాక్స్లో అయితే ఇవ్వడం జరిగింది.
దీనికి హైట్ చూసుకుంటే మనకి 167 అయితే హైట్ ఉండాలి మెన్. ఉమెన్ వచ్చేసి 157 అండ్ చెస్ట్ వచ్చేసి 81 ఉండాలి. ఎక్స్పాండ్ చేస్తే 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. ఉమెన్కి అయితే నాట్ అప్లికేబుల్. 55 kg మినిమం అయితే ఉండాలి మెన్. ఉమెన్ వచ్చేసి 45 kg మినిమం అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ డిస్క్వాలిఫికేషన్ నాకింగ్ నీ, బో లెగ్స్, డిగ్రీ ఆఫ్ స్క్వాన్, ఫ్లాట్ ఫుట్, ఫిజికల్ డెఫార్మిటీ ఇవన్నీ ఉన్న వాళ్ళైతే డిస్క్వాలిఫికేషన్, వీళ్ళైతే క్వాలిఫై అయితే అవ్వరని ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి. ఎనీ మేజర్ ఆపరేషన్స్ జరిగిన వాళ్ళు కూడా డిస్క్వాలిఫికేషన్ కిందకి అయితే రావడం జరుగుతుంది. సెకండ్ చూసుకుంటే మనకి జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్, దీనికి సంబంధించి గ్రాడ్యుయేట్ పాస్ అయితే సరిపోతుంది, దీనికి అప్లై చేసుకోవచ్చు. థర్డ్ వచ్చేసి సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్, దీనికి సంబంధించి మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్, రేడియో ఇంజనీరింగ్. దీనికి ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. 2 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఎలక్ట్రానిక్స్లో లేదా టెలికమ్యూనికేషన్, రేడియో ఇంజనీరింగ్. ఇందులో 2 years ఎక్స్పీరియన్స్ అండ్ డిప్లొమా చేసి ఉంటే వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ చూసుకుంటే మనకి సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్, ఇందులో వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ బీకామ్ అయితే చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ దీనికి. అండ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇందులో 2 years అయితే ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లేదా టాక్సేషన్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్, ఆడిట్ అండ్ అదర్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ రిలేటెడ్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్, ఇందులో అయితే ఎక్స్పీరియన్స్ 2 years అయితే చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మనకి అన్ని ఫుల్ టైం అయితే చేసి ఉండాలి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అండ్ సిలబస్ చూసుకుంటే మనకి జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీస్కి వచ్చేసి 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. 2 hours అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. మినిమం అయితే 50 మార్క్స్ అయితే పాస్ మార్క్స్ అయితే 50 మార్క్ అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ. ఎస్సీ ఎస్టీకి వచ్చి 40 మార్క్స్ పాస్ మార్క్స్. సిలబస్ చూసుకుంటే మనకి 50% సిలబస్ వచ్చేసి మ్యాథ్స్, సైన్స్, ఎలిమెంటరీ, ఇంగ్లీష్, గ్రామర్ అయితే ఉండడం జరుగుతుంది 10th బేస్లో. అండ్ 50% సిలబస్ వచ్చేసి మనకి జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్లో 12th బేస్లో అయితే ఉండడం జరుగుతుంది. స్టేట్ 2 వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే దాని త్రూ మీకు షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది. అందులో కూడా అప్రూవ్ అయిన క్యాండిడేట్స్కి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. అందులో కూడా అయిన వాళ్ళకి పిఎంటీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. పిఎంటీ టెస్ట్ వచ్చేసి మనకి పీఈటీ టెస్ట్ వచ్చేసి 100 meters రన్నింగ్ ఉండడం జరుగుతుంది. రోప్ క్లైంబింగ్, పోల్ క్లైంబింగ్, 60 meters రన్నింగ్ విత్ హ్యూమన్ డమ్మీ, ఫుల్ ల్యాడర్ క్లైంబింగ్ ఇదైతే ఉండడం జరుగుతుంది. దీనికి వచ్చేసి మనకి 20 marks అయితే ఉండడం జరుగుతుంది. అండ్ రన్నింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ బాక్స్లో మీరు చెక్ చేసుకోండి, వీడియో పాజ్ చేసి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి క్రైటీరియా ఆఫ్ మార్క్స్ ఫర్ పీఈటీకి సంబంధించి ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించిన బాక్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి రన్నింగ్ ఎన్ని సెకండ్స్లో ఎన్ని కొట్టాలి, ఎన్ని మార్క్స్ ఇక్కడ మనకి టోటల్గా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ది బాండ్ రికవరీ అమౌంట్ మీకు జాబ్ వచ్చిన తర్వాత ఒకవేళ రిజిగ్నేషన్ చేస్తే దానికి సంబంధించిన అమౌంట్ ఎంత పే చేయాలి, ఎన్ని మంత్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసి మీరు చెక్ చేసుకోండి, వీడియో లెంత్ ఎక్కువ అయితే ఉంది. అండ్ జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్, దీనికి సంబంధించి మనకి రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. సేమ్ 100 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది. 2 hours టైం ఉండడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి మనకి కంప్యూటర్ లిటరసీ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. ఇన్ ఎంఎస్ ఆఫీస్లో అయితే ఇదైతే ఉండడం జరుగుతుంది. సిలబస్ వచ్చేసి మనకి 50 questions ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఉంటుంది. 50 questions వచ్చేసి జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించి అయితే ఉంటుంది. అండ్ 100కి 40 అయితే పిడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే వస్తే పాస్ మార్క్స్. ఇది ఇందులో సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ వీళ్ళకి వచ్చేసి 100 మార్క్స్కి సేమ్ ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. 2 hours టైం. సిలబస్ వచ్చేసి 70% వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించింది ఉంటుంది. 30% వచ్చేసి జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన అయితే ఉంటుంది. 100కి 50 అయితే యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే వస్తే పాస్. అండ్ 100కి 40 ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ వస్తే పాస్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ట్రైనింగ్ పీరియడ్లో అయితే మీకు 25,000 రూపీస్ అయితే స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన బాండ్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం మీరు జాబ్ చేయకపోతే ఎంత అమౌంట్ పే చేయాలని అక్కడ ఇవ్వడం జరిగింది. సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్, దీనికి సంబంధించి చూసుకుంటే మనకి సిబిటి టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. 100 మార్క్స్ సంబంధించి 2 hours టోటల్ వచ్చేసి మనకి టైం. ఇందులో వచ్చేసి కంప్యూటర్ లిటరసీ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. ఇన్ ఎంఎస్ ఆఫీస్లో ఉండడం జరుగుతుంది. సిలబస్ వచ్చేసి 70%
సిలబస్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సిలబస్ ఉంటుంది. అండ్ 30% వచ్చేసి జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ సంబంధించిన ఉంటుంది. సేమ్ పైన చెప్పుకున్న మనకి 150 మార్క్స్ యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వీళ్ళకైతే 150 రావాలి. ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 40 రావాలి. అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి 1000 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్ కేటగిరీ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఈ క్యాండిడేట్స్కి వచ్చేసి అయితే 1000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీ, ఇంక్లూడింగ్ జిఎస్టీతో కలిపి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గైడ్ లింక్స్ ఫర్ అప్లికేషన్ ఫిల్ అయితే మీకు పైన వెబ్సైట్ చెప్పాను కదా, www.aeiaero పైన మీకు వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్కి వెళ్ళి అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ మనకి డేట్ అయితే చెప్పాను. అండ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్, మీకు మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ ఇవి అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అయితే మీరు అప్లై చేసేటప్పుడు ప్రాపర్గా అయితే ఇవ్వండి. దానికే మీకు సెలెక్షన్ అయినా మీకు మెయిల్ ఐడికి అయితే ఇన్ఫామ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.